కాకినాడ జిల్లా తేటగుంటలోని ప్రభుత్వ విప్ యనమల దివ్య క్యాంపు కార్యాలయంలో సర్పై అవగాహన సదస్సు జరిగింది. పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాలరాయుడు పర్యవేక్షణలో జరిగిన ఈ సదస్సుకు యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బూత్ ఏజెంట్లపై ఇప్పుడు మరో బృహత్తర బాధ్యత ఉందని ఆమె గుర్తు చేశారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి దొంగ ఓట్లు నమోదు కాకుండా అప్రమత్తంగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గానికి చెందిన బూత్ ఏజెంట్లు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ అభివృద్ధి కలగాల నిలబడాలి. ఈ అభివృద్ధి ఒకటే కాదు, ప్రజలు ఆశించేది అవైలబిలిటీ కూడా. బూత్ లెవెల్ ఏంటంటే ఎంత అవైలబిలిటీ, ఎంత వాళ్ళతోటి ఎంత మమేకంగా ఉంటారో, వాళ్ళ ప్రతి దాంట్లో అడిగి తెలుసుకుంటారు. ప్రజలేమి తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు మాకు ఎక్కువ కనిపిస్తున్నారో, ఎవరు అవైలబిలిటీగా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా వచ్చుంటారు. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్ పర్ఫార్మెన్స్ అనేది నాకు ఈ రివ్యూలో తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ పర్టికులర్ ఎన్నిసార్లు ఏజెంట్ అని అంటున్నారు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరందరూ కూడా రోజుకి 50 ఏళ్ళు తప్పకుండా చేసి MyTDP యాప్ లో అప్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రజలకి అవైలబుల్ గా ఉంది. వాళ్ళకి చేసిన డెవలప్మెంటే కాదు, మాకు ఎదురుగా మనిషి నిలబడుతున్నాడు, మా మనిషి అనేది బూత్ లెవెల్ ఏజెంట్ కి ప్రజలకి ఫీలింగ్ రావాలి. ఈ ఏజెంట్ మా మనిషి అన్న ఫీలింగ్ వచ్చేలాగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. తర్వాత వచ్చేసి ఫ్యామిలీ మ్యాపింగ్. ఈ 50 ఇళ్ళు రోజుకి 50 ఇళ్ళు అయితే ఏవైతే చేస్తారో ఫ్యామిలీ మ్యాపింగ్ అనేది కంపల్సరీ. ఈ ఫ్యామిలీ మ్యాపింగ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఈ ఫ్యామిలీ మ్యాపింగ్ ఒకవేళ వాళ్ళకి కాకపోయి ఉంటే 80% ఛాన్సెస్ అవి దొంగోట్లని. మన దగ్గర అంత దొంగోట్లలో మీరంతా చాలా నిజాయితీగా వర్క్ బాగా చేస్తారు. మన దగ్గర దొంగ కానీ బట్ రీఇటరేషన్ రిపీట్ చేయడం ప్రాసెస్ ని రీవెరిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎగ్జామ్ లోకి వెళ్ళినప్పుడు ఎలాగ రివైజ్ చేసుకుంటామో అలాగే ఇది కూడా ఎలక్షన్ ఒక ఎగ్జామ్, ఓటర్ లిస్ట్ అనేది ఒక రివిజన్ లాంటిది. సో కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఫ్యామిలీ మ్యాపింగ్ అనేది ఒకటి చూసుకోవాలా.